చాలా ఇళ్లల్లో ఉదయం అంటే ఒక టైట్ షెడ్యూల్. అదొక సున్నితమైన టైం టేబుల్. ఆఫీసు పని మొదలయ్యేలోపు ఇల్లు చిమ్మడం, తుడుచుకోవడం వంటివన్నీ అయిపోవాలి. లేదంటే ఆ రోజంతా చిరాగ్గా ఉంటుంది. కానీ ఇదంతా పూర్తిగా మన ఇంటి పని మనిషి వచ్చే సమయం మీద, వారి మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. వారు లేటుగా వచ్చినా, పనిని మొక్కుబడిగా ముగించినా, లేక అసలు రాకపోయినా మన రొటీన్ మొత్తం గందరగోళం అయిపోతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ప్రాక్టికల్ ప్రశ్న వేసుకోవాలి. ఒక మనిషి కింద కూర్చుని నేలను తన చేతులతో రుద్ది తుడుస్తున్నంత ఎఫెక్టివ్గా ఒక ఆటోమేటిక్ మెషీన్ క్లీన్ చేయగలదా? మనిషి పెట్టే ఆ ఫిజికల్ ఎఫర్ట్ని ఈ టెక్నాలజీ భర్తీ చేయగలదా? ఇది తెలుసుకోవడానికే నేను రూ. 39,999 డ్రీమీ D20 అల్ట్రా రోబో వాక్యూమ్ను తెప్పించాను. ఇది 100 రోజుల పాటు మీకు ఎలాంటి శ్రమ లేకుండా ఆటోమేటెడ్ క్లీనింగ్ ఇస్తుందని ప్రామిస్ చేస్తోంది. ఈ మెషీన్ సామర్థ్యాన్ని కొలవడానికి నేనొక మెట్రిక్స్ చార్ట్ తయారుచేశాను. ఇందులో మనం 4 ముఖ్యమైన విషయాలను గమనించాలి. 1 మెంటల్ లోడ్, 2 డీప్ క్లీన్ క్వాలిటీ, 3 కన్సిస్టెన్సీ అంటే పనిలో స్థిరత్వం, మరియు 4 దీని ధర. సాధారణంగా పనిమనిషి ద్వారా మనకు డీప్ క్లీనింగ్ దొరుకుతుంది, కానీ మెంటల్ లోడ్ మరియు కన్సిస్టెన్సీ విషయంలో ఎప్పుడూ ఒడిదుడుకులుంటాయి. అదే ఒక రూ. 40,000 రోబో అయితే మన లైఫ్లోని ఆ టెన్షన్ని ఎంతవరకు తగ్గిస్తుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. మొదటిసారి ఈ రోబోను సెటప్ చేసేటప్పుడు ఇది తన 3D అడాప్ట్ ఫీచర్ ద్వారా మీ ఇల్లంతా తిరుగుతుంది. మీ గోడలెక్కడున్నాయి, సోఫా ఎక్కడుంది, డైనింగ్ టేబుల్ ఎక్కడుంది అని ఒక ఖచ్చితమైన మ్యాప్ తయారుచేస్తుంది. అయితే స్టార్టింగ్లో డ్రీమీ హోమ్ యాప్ ఇంటర్ఫేస్ కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. వైర్లు లేదా టేబుల్ కాళ్ల మధ్య ఇరుక్కుపోకుండా ఎలా వెళ్లాలో అని ఇది నేర్చుకోవడానికి కాస్త టైం పడుతుంది. దీనికి ఒక మధ్యాహ్నం టైం కేటాయిస్తే చాలు, ఫ్యూచర్లో మీ సమయం చాలా సేవ్ అవుతుంది. మన సిటీ లైఫ్లో కిటికీ తీస్తే చాలు, నేలపై సన్నటి దుమ్ము, వెంట్రుకలు పేరుకుపోతాయి. మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు లేదా పడుకున్నప్పుడు దీని 13,000 పాస్కల్స్ సక్షన్ పవర్తో ఇల్లు క్లీన్ అయ్యేలా షెడ్యూల్ చేసుకోవచ్చు. టైల్స్ పైన పడిన బిస్కెట్ ముక్కలు, వెంట్రుకలు, ఇసుకను ఇది చాలా పవర్ఫుల్గా పీల్చేస్తుంది. సాయంత్రం మీరు ఇంటికి రాగానే నేల చాలా స్మూత్గా, క్లియర్గా ఉంటుంది. డైలీ డస్ట్ క్లీనింగ్లో ఇదిలోక హై ఇంపాక్ట్, లో ఎఫర్ట్ సొల్యూషన్ అని చెప్పచ్చు. కానీ ప్రతి నాణ్యానికి 2 పార్శ్వాలు ఉన్నట్టే దీనికి కొన్ని పరిమితులున్నాయి. ఈ రోబో రౌండ్గా ఉండడంతో గది మూలల్లోకి అంటే కార్నర్స్లోకి తన బ్రష్లను పూర్తిగా పంపలేదు. అలాగే కిచెన్లో టీ పడి ఆరిపోతే ఆ మొండి జిడ్డును వదలగొట్టడానికి మిషీన్ కింద ఉండే మ్యాపింగ్ ప్యాడ్స్ సరిపోవు. మనిషైతే బలం పెట్టి రుద్దుతారు, కానీ రోబోకి ఆ ఫిజికల్ ఫోర్స్ ఉండదు. అంటే ఎడ్జ్ క్లీనింగ్ మరియు హెవీ మ్యాపింగ్ విషయంలో మనం ఇప్పటికీ మెషీన్కి హెల్ప్ చేయాల్సిందే. ఇది కేవలం ఒక సర్ఫేస్ మెయింటెనెన్స్ టూల్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. దీని బేస్ స్టేషన్ టెక్నాలజీ నిజంగా అద్భుతం. పని పూర్తయ్యాక తనలోని దుమ్మును తనే ఖాళీ చేసుకుంటుంది. ఫోన్లో యాప్ ద్వారా క్లీనింగ్ కంప్లీట్ అని నోటిఫికేషన్ రాగానే వచ్చే ఆ మానసిక ప్రశాంతత వేరు. మీరు పనిమనిషి కోసం గడియారం చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు మీరు ఒక మనిషిని మేనేజ్ చేసే బదులు ఒక మెషీన్ని మేనేజ్ చేస్తున్నారు. అంటే దానిలో నీళ్లు నింపడం, ఫిల్టర్లు క్లీన్ చేయడం వంటి చిన్న పనులు చూసుకోవాలి. ఇది మనిషి షెడ్యూల్ కంటే చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. చివరిగా నా తీర్పు ఏమిటంటే, రోబో పనిమనిషిని రీప్లేస్ చేయగలదా? డీప్ క్లీనింగ్కి అయితే నో, కానీ డైలీ మెయింటెనెన్స్కి మాత్రం ఎస్. మీకు పర్ఫెక్షన్ కంటే టైమింగ్ మరియు మెంటల్ పీస్ ముఖ్యమనుకుంటే మీరు హైబ్రిడ్ ఆప్టిమైజర్ ధైర్యంగా ఈ మెషీన్ని కొనేయండి. కానీ ప్రతి అంగుళం స్పాట్లెస్గా ఉండాలి అనుకుంటే మీరు పాత పద్ధతిలోనే మనుషులపై ఆధారపడడం మంచిది. ఇదొక క్యాలిక్యులేటెడ్ ట్రేడ్ ఆఫ్, మీ శాంతి కోసం మీరు చేసే ఇన్వెస్ట్మెంట్.